14th క్వశ్చన్ చూడండి, జిఎంఓ యొక్క ఎక్స్పాన్షన్ రాయాలి. 15th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా మైక్రోబ్స్ స్టాలిన్ ప్రొడక్ట్స్ కింద ఎలా యూజ్ చేయబడుతున్నాయి, వాటి యొక్క యూజెస్ ఏంటి, ఇది 15th క్వశ్చన్. 16th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా వై స్విన్స్ చీజ్ హ్యావ్ బిగ్ హోల్స్, దట్ ఈస్ ఫార్మేషన్ జరిగేటప్పుడు దానిలో ఈస్ట్ అనే దాన్ని యాడ్ చేస్తాం, దానివల్ల లిబరేషన్ ఆఫ్ CO2 జరుగుతుంది, దానివల్ల బిగ్ హోల్స్ వస్తాయి. ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఫెర్మెంటార్స్ అంటే ఏంటి, ఏవైనా మూడింటి యొక్క నేమ్స్ రాయాలి. స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ప్రాసెస్ ని కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, అండ్ ఎమినో యాసిడ్స్ లో సల్ఫర్ ఉండే ఎమినో యాసిడ్స్ ఏంటి. ఇక్కడ 19th క్వశ్చన్ దగ్గర జాగ్రత్తగా చూసుకోండి. ఎమినో యాసిడ్స్ లో కొన్నిట్లో ఆరోమాటిక్ రింగ్ ఉంటుంది, బెంజిన్ రింగ్ ఉంటుంది, దాని మీద ఒక క్వశ్చన్ గానీ, సల్ఫర్ ఉండే వాటి మీద ఒక క్వశ్చన్ గానీ కంపల్సరీ అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే 20th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ఫోటోలైసిస్ దాంట్లో H2O యొక్క బ్రేక్ డౌన్ ఎక్కడ జరుగుతుంది, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లైట్ యూటిలైజ్ చేసినప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ లో హైడ్రోజన్ దట్ ఈస్ వాటర్ బ్రేక్ డౌన్ అయ్యి దాని నుంచి హైడ్రోజన్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అలాగే 21 క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా జినోఫోర్స్ అంటే ఏంటి, వాటికి ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాయాలి. రెండోది 22nd క్వశ్చన్ చూడండి, క్రోమోజోమ్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానిలో టోటల్లీ మనకి 22 సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటిల్లో సేమ్ ఎన్ని ఉంటాయి, డిఫరెంట్ ఎన్ని ఉంటాయి, జెనెటిక్ మోడిఫికేషన్ దానికి లేదా నెక్స్ట్ ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు వేరియేషన్ తీసుకురావడానికి ఏవి రెస్పాన్సిబుల్ అవుతాయి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, అది 22nd క్వశ్చన్. 23rd వచ్చేటప్పటికల్లా వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా లాస్ట్ లోకి వచ్చేటప్పటికల్లా లాక్ కీ హైపోథసిస్ అంటే ఏంటి, దాని యొక్క యూజెస్ ఏంటి.